ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ కురిగీత ప్రథమోధ్యాయము. ఆదిత్యుని గనక ఎవరైతే ఉపాసకులు ఉంటారో, సూర్యుని యొక్క ఉపాసకులు ఏ విధంగా అయితే ఉదయం లేచి తూర్పు తిరిగి నమస్కరించినట్లు, సాయంకాలం పశ్చిమ దిక్కుకు తిరిగి నమస్కరించినట్లు, మధ్యాహ్న సమయంలో ఆకాశ మధ్యాన్ని కాంచుతూ అంటే నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు ఆ విధంగా ఆకాశాన్ని చూస్తూ నమస్కరించినట్లుగానే, అదేవిధంగా అంటే సంధ్యలలో కూడా సూర్యోపాసకులు ఏ విధంగా సూర్యుని యొక్క గమనానికి ఎదురుగా నమస్కారం చేస్తూ ఉన్నట్లుగానే, అదేవిధంగా శ్రీ గురుదేవుని కూడా ఆ ఆశ్రితులైనటువంటి శిష్యులు నమస్కరించవలయు అని తెలుపుతూ, అంతేకాదు లోకరక్షకుడైనటువంటి అఖండ విజ్ఞాన సమృద్ధి సముపేతుడు అయిన శ్రీ గురువరుని యొక్క చరణ కమల యుగము ఏ దిక్కునైతే విరాజిల్లుతూ ఉన్నదో ఆ దిక్కున ఎటువంటి అజ్ఞానాంధకారము ఉండదు. అటువంటి అజ్ఞానాంధకారం నశించిపోయి జ్ఞాన ప్రకాశమే తేజరిల్లుతూ ఉంటుంది అని అర్థము. శ్రీ సద్గురుదేవుడు ఎటువంటి వాడు? సర్వలోక రక్షకుడు. సర్వలోకాలు అంటే ఏది? ఈ మూడు లోకాలు, సత్వగుణ తమస్సు అంటే సృష్టిలోకి వచ్చింది, స్థితి పొంది ఉన్నది, నశించిపోయేటువంటి దానికి మూలమైనటువంటిది. వీటన్నింటిలో ఈ మూటి చేతనే జనన మరణ అలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఆ లోకము నుండి రక్షించగలిగినటువంటి అఖండమైన విజ్ఞానాన్ని సముపార్జింపజేసి దాన్ని సమృద్ధి ఇంకా అభివృద్ధి చేసేదానికి ఉపకరించేటువంటి శ్రీ గురుదేవుని యొక్క చరణార విందాలను, ఆ చరణ కమల యుగలాలను, ఆ పాదాల రెండింటినీ కూడా, ఆ రెండు అంటే శ్రీ గురుదేవుడు ఏ దిక్కున ఉన్నాడో అని అంటే మనం వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవులు దేహయుతంగా దేహసహితంగా ఉన్నవారినే కదా ఆశ్రయిస్తాము, ఆకార సహితంగా ఉన్నవారినే కదా ఆశ్రయిస్తాము. ఆ గురుదేవుడు ఏ దిక్కున మనమున్న ప్రదేశానికి గురుదేవుని యొక్క స్థానము, ప్రదేశము, ఊరు, గ్రామము, పట్టణము ఏటువైపు అయితే ఉన్నదో ఆ దిక్కునికి శ్రీ సద్గురుమూర్తిని తలంచుకొని నమస్కరించవలయు అని అంటే ప్రగాఢమైనటువంటి భక్తి తత్వాన్ని గురించి తెలియజేస్తూ, ఎందుకు అనేక జన్మల నుండి పాపవారాసి, అజ్ఞాన తమస్సు, అంధకార చీకటి అనేవి ఎప్పటి నుండో అనేక ఉపాధులను ధరించడానికి కారణమాత్రమై ఉన్నది. అదే ఇప్పుడు లభించినటువంటి శ్రీ సద్గురుదేవుని గతంలో ఉన్నటువంటి ఏ ఉపాధితో ధరించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఈ శరీరంతో ఉండకుండా ఉండేవారము. అయితే మనకి అటువంటి అజ్ఞాన తమస్సు అనేది నశించాల. ఎంతో కొంత పుణ్యవశము చేత ఈ మానవ శరీరం అనేది ధరించాం. ఆ మానవ శరీరంలో కూడా మరికొంత పుణ్యోత్సాహము చేత శ్రీ సద్గురుదేవుని యొక్క ఆశ్రితులమయ్యాం. అయినప్పుడు ఇంకా పూర్తిగా జ్ఞాన తేజస్సు రావాలి అంటే ఇంకా అట్టడుగు భాగాన ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథులు, చీకటి తిమిరాలు ఏ దుంపల రూపంలో ముడిబడి ఉన్నవో వాటిని సహితం పెళ్ళగించి పారవేసేటంతా దీర్ఘమైన, సుదీర్ఘమైన, నూతనమైన, ఏ విధంగా అంటే సూటిగా, నేరుగా, నిశితంగా ఉండగలిగినటువంటి జ్ఞానము ఉంటేనే ఆ జ్ఞాన ప్రకాశమే తోనే తేజరిల్లుతూ ఉంటుంది శ్రీ సద్గురు స్వరూపం. అయితే ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనకు కలిగించే విధంగా, మనం పొందుకునే విధంగా, మనం దానిని పొంది అభివృద్ధి చేసుకునే విధంగా గురుడు సర్వవ్యాపకుడు అయినప్పుడు సర్వవ్యాపకమైన పదార్థాన్ని గురించి తెలియజేసి సర్వవ్యాపకత్వంలో సంలీనము చేయగలిగినటువంటి జ్ఞానాన్ని బోధించే సర్వవ్యాపకుడైన సద్గురుడు ఏ దిక్కున ఉన్నాడో ఆ దిక్కుకే ఎందుకు నమస్కారం చేయాలి? సర్వవ్యాపకంగా చేయొచ్చు కదా అంటే అంత అపరిమితమైనటువంటి
తెలివికి వచ్చేటప్పటికీ మనం నమస్కరించవలసినటువంటి సంస్కారాలు కూడా మిగిలి ఉండవు. ఎందుకు అంటే ఆ స్థితిని మనం పొంది ఉంటాం కాబట్టి. ఇప్పుడు పరిచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉండి జ్ఞానం యొక్క సముపార్జన కోసం ప్రాకులాడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు శ్రీ సద్గురుడు దేహ సహితముగా ఏ దిక్కుని విరాజిల్లుచూ ఉన్నాడో ఆ దిక్కంతా జ్ఞాన ప్రకాశముతో కూడుకొని వృద్ధి నింది ఉన్నది. అందుకే మనం ఇక్కడ నుండి చేసినటువంటి ఆ దిక్కున ఉన్నటువంటి ప్రదేశానికి గురువునికి చేరుతుందా అంటే ప్రతి గురుస్థానము కూడా ప్రతి ఒక్క శిష్యుని ఆశ్రితుడైన ఎవడైతే అనన్య శరణ్యుడై వేడుకుంటాడో వాడి హృదయ పీఠమనందు నిక్షిప్తమయ్యే ఉంటాడు శ్రీ సద్గురుడు. అందుకే ఇక్కడ ఏ దిక్కు అంటే హృదయ దిక్కు. ఆ హృదయమనందు ఆ హృదయ పీఠంపై ఎవడైతే అధివసించి ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవుడు ఉంటాడో అనుక్షణము నిర్నిమేషంగా అంటే నిరంతరము సదా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ సద్గురుదేవుని గురించి ఎవడు భజిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వాడికి అజ్ఞానాంధకారము అనేది పూర్తి స్థాయిలో నశించిపోతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అజ్ఞానం అనేటువంటిది చీకటి పోతే చీకటి పోయింది అని చెప్పడానికి గుర్తేమి? వెలుగు ప్రసరించడమే. అలాగే జ్ఞానోదయమే అంధకారం యొక్క అంతరించడం అని తెలియజేస్తూ, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పవిత్రాత్మలే. ఎందుకు? ఎవరైతే శ్రీ సద్గురుని త్రికరణ సహితంగా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారు పవిత్రీకరించబడతారు ఆ యొక్క జ్ఞానాభివృద్ధి చేత. కాబట్టి జ్ఞానస్వరూపులే అంటే ఏ జ్ఞానాన్ని అనుసరిస్తున్నామో ఆ స్వరూపమే మనది, అటువంటి గురుభక్తులే అని భావం. అందుకని అట్టి దిక్కు కొరకు ఇక్కడ సూర్యుని యొక్క ఉదయము ప్రకాశము సూర్యకిరణాల యొక్క ప్రభావము మహిమ ఎక్కడ నుండి వెలువడుతుంది? తూర్పు దిక్కు నుండే వెలువడుతుంది. అటువంటి జ్ఞాన ప్రకాశాన్ని వెలువరింపజేసేటువంటి సద్గురుమూర్తి సూర్యునితో సమానుడు. సూర్యుని కంటే కూడా ఇంకా ప్రభావవంతమైనటువంటి స్థానము కాబట్టి ఆ దిక్కునకు తిరిగి నమస్కరిస్తూ ప్రతిదినము ఉండవలియు అని చెబుతూ పరమ భక్తితో నమస్కరించాలి ఓ పార్వతీదేవి. నమస్కారము ఆ విధమైన భక్తితో శ్రద్ధతో కూడి నమస్కరించాలి. ఆ విధంగా చేసినట్లయితే ఎట్లా అంటే సర్వకాలముల యందు సర్వదా ఎల్లవేళలా కూడా సూర్యోపాసనలకు మళ్ళీనే సూర్యుని యొక్క ఉపాసకులు ఏ విధంగా చేస్తారు అంటే ఉదయ సంధ్యలో ఉదయం సూర్యునికి అభిముఖంగా నిలిచి నమస్కరిస్తారు. మధ్యాహ్న సమయంలో మధ్యాహ్నం తల ఆకాశంలోకి చూస్తూ నమస్కరిస్తారు, ప్రణమిల్లుతారు. అదే అస్తమయ సమయంలో పశ్చిమాద్రికి తిరిగి అటు నమస్కరిస్తారు. అంటే సూర్యుడిని అనుగమిస్తూ సూర్యుడు ఎక్కడ ఉంటే అటువైపు తిరిగి నమస్కరించిన తీరుగానే ఇక్కడ త్రికాలాల యందు కూడా అభివాదనం చేస్తూ ఏ విధంగా 3 కాలముల యందు కుదిరితే 6 కాలముల యందు కుదరకుంటే 3 కాలముల యందు శ్రీ సద్గురుమూర్తి యొక్క స్వస్వరూపాన్ని గురించి మరవకుండా ఎల్లప్పుడూ కూడా ప్రణమిల్లుతూ వినమ్రంగా ఉండవలియు అని చెబుతూ, అంతేకాదు ఆ మహనీయుని యొక్క ఆ పాద కమలాలను ఆ చరణ ద్వంద్వాన్ని కూడా హృదయమునందు అధిష్ఠంప చేసుకోవాలి. హృదయం అనేటువంటి సింహాసనంపై హృదయ పీఠమునందు ఆ సద్గురుదేవుని యొక్క పాద కమలాలను అధిష్ఠింపజేసి ఎల్లవేళలా కూడా ఇక దానికి త్రికాలాలు షట్కాలాలు అనేది కాదు, నిర్విరామంగా ఎవరైతే శ్రీ గురు పాదాశ్రితముగా ఆశ్రయించి ఉంటారో ఆ విధంగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే హృదయంలో ఉన్నటువంటి శ్రీ గురు పరబ్రహ్మాన్ని దర్శించగలుగుతాడు. అలా దర్శిస్తూ ఉండాలి అని తెలియజేస్తూ, ఏ విధంగా అంటే శ్రీ గురువునికి చేయబడేటువంటి నమస్కార విధానాన్ని గురించి తెలియజేస్తూ, సాష్టాంగ ప్రణిపాతేన స్తువంతిత్వం గురుం భజేత్ భజనాత్ స్థైర్యం ఆప్నోతి స్వస్వరూపమయో భవేత్. అంటే ఇక్కడ నమస్కరించాలి అని కదా తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు నమస్కారము అంటే వినమ్రతతో వినయముతో ఉండేటువంటి నమస్కారము. వినమ్రుడై
ఎల్లవేళలా కూడా తను మానసికంగా లొంగి ఉండగలగటం, ఎల్లవేళలా దాసత్వ భావముతో సర్వదా ఉండడం, ఎల్ల కాలంలో కూడా ఇదే ధాత్వత్వం. అంటే బుద్ధి యందు ఎవరికి వాళ్ళకి దాసభావగుణం, సుతుని యొక్క సమానంగా ఆ యొక్క తండ్రి లాంటి వాడు శ్రీ సద్గురుడు అన్నప్పుడు తను కుమారునిలాగా, అంటే తండ్రి ఆజ్ఞను ఆదేశాన్ని అనుసరించేటువంటి తండ్రి దశరథుడైతే దశరథాత్మజుడు రాముడు ఆ యొక్క శాసనాన్ని చెల్లించిన వాడులాగానే సర్వదా వినమ్రుడై ఉండాలి అనేటువంటి ధాత్వం. అది అర్థం యొక్క ధాత్వత్వం అని చెబుతూ, అంతేకాదు అందుచేత ఎంత విజ్ఞాన సంపత్తి కలిగినప్పటికీ కూడా శిష్యునికి ఎంత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము కాస్త అనుష్ఠానము చేసుకుంటూ అనుసరిస్తూ వెళ్ళి ఎంత అనుభవమయమైనటువంటి విజ్ఞాన సంపద కలిగినప్పటికీ కూడా మరి అంత విజ్ఞానమయంగా ఉన్నప్పుడు సర్వలోకంలో కూడా వాడు పూజితుడే ఉంటాడు. ఎందుకు? ప్రతి ఒక్క విజ్ఞానమయుడికి కూడా సర్వలోకాలు కూడా వశములై ఉంటాయి. అంత సర్వలోక పూజితుడు అయ్యున్నప్పటికీ కూడా ఆ శిష్యుడు ఆత్మగురువు దగ్గర మాత్రం తన హృదయపీఠమునందు ఎవరినైతే అధివసింపజేసి అధిష్ఠింపజేశారో ఆ గురువు దగ్గర మాత్రం వాడు కేల్మోడ్చి నమస్కరించవలసింది. ఏ విధంగా? వినమ్రతతో ఉండవలసింది. అక్కడ మాత్రం తన తల యొగ్గి ఉండవలసింది. ఆ యొక్క ఆదేశానుసారం హృదయాంతర్గతంగా తన హృదయపీఠంపై ఎవరైతే అధిష్టాన మాత్రమై ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తికి అనుక్షణం కూడా లొంగి నమస్కరిస్తూ అనుసరిస్తూ ఆ లోపల నుండి వచ్చేటువంటి అంతర్వాణి, గురుముఖాభినయము నుండి వచ్చేటువంటి అంతర్వాణిని అనుసరిస్తూ ఉండాలి. అందుకే శృతివాక్యం ఏమని చెప్తుంది అంటే, భావాద్వైతం సదా కుర్యాత్ నాద్వైతం గురు సన్నిధౌ. ఇక్కడ రెండు పద్ధతులు, ద్వైతము అనేటువంటిది భావాలలో ఉండకూడదు. ఆ విధంగానే అనుసరిస్తూ గురు సన్నిధిలో గురు ఒక్కడే పరబ్రహ్మ వస్తువు, పరబ్రహ్మమే ఏదైతే నేను పొందాలి అనుకుంటున్నానో ఆ పరబ్రహ్మ వస్తువే శ్రీ గురుతత్వం అనేటువంటి భక్తిభావంతో కలిగి ఉండి మరి నిత్యము కూడా శ్రీ సద్గురుదేవునికి సాష్టాంగంగా నమస్కరించాలి. ఏ విధంగా అంటే, సాష్టాంగము అంటే 8 అంగాలతో భూమికి ఆనేటట్లుగా నమస్కరించాలి. నమస్కరిస్తూ గురుని ఎల్లప్పుడూ కూడా గురుదేవుని సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే మానసికమైనటువంటి సేవ, మరి భౌతికమైనటువంటి సేవ. ఆ సేవించేటప్పుడు సేవ అంటే భౌతికమైనటువంటి శారీరకపరమైనటువంటి సేవను చేస్తూ శ్రీ గురు ఉపదేశ క్రమం ప్రకారం ఏ విధంగా శ్రీ గురుదేవుడు ఏ విధమైనటువంటి ఆదేశము, ఏ ఆదేశాన్నైతే ఇస్తారో దాని ప్రకారమే తపస్సు చేయడం కానీ ధ్యానం చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ గురువు యొక్క ఆజ్ఞను, ఆయన యొక్క ఆదేశాన్ని ఎల్లప్పుడూ కూడా ఎదిరించకూడదు, ఉల్లంఘించకూడదు. మానసికమైనటువంటి ఉల్లంఘన ఇలా చేస్తూ ఉంటే అనేక రకాలు చెబుతూనే ఉంటారు అనేటువంటి ఉల్లంఘనీయమైనటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. అలా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఆత్మజ్ఞాన స్థైర్యము కలుగుతుంది. ఆ కలగడం వల్ల గురుస్వరూపమైనటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అది తాను పొందుతాడు. అలా పొందడం వల్ల అంటే తాను పరబ్రహ్మతత్వమే అవుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందాలనే గురువు యొక్క సేవకు వాడు సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యి మరి తన యొక్క హృదయపీఠంపై మరి అధివసింపజేసుకున్నటువంటి ఆ సద్గురుమూర్తి, నిక్షిప్తమైనటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క ఎల్లవేళలా ఉపదేశానుక్రమంగానే అనువర్తిస్తూ ఆ విధమైనటువంటి వినమ్రతతో కూడిన నమస్కారాలు మరి షట్కాలాలయందు కానీ లేదా త్రికాలాలయందు కానీ లేదు నిరంతరం కానీ ఎవడైతే మరిచిపోకుండా
గట్టిగా అంటే మరుపు అనేది లేదు, వానికి గురుతున్నదంతా కూడా శ్రీ సద్గురువు యొక్క సేవతో కూడినటువంటి విషయమే అనే విషయంగా గురువు యొక్క ఆదేశాన్ని ఏమాత్రము మేరకుండా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాడికి ఆత్మజ్ఞాన స్థైర్యము, ఆత్మజ్ఞానము ఏ విధంగా ఉంటుంది అంటే నిలకడైనటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది. కలగడమే కాదు, ఇక్కడ గురుస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము, తన ఆత్మ ఏంటి అంటే గురువు యొక్క పాదాలను అంటే ఉన్నది. ఆ సంస్కారాలు అన్నీ కూడా రూపుమాపి వేసుకుని కేవలం గురుతత్వము మాత్రమే శేషించి ఉన్నది. తన యొక్క ఆత్మ గురుస్వరూపమే అవుతుంది. గురుస్వరూపమే తన ఆత్మ అని ఆ స్వరూప అనుభూతిని పొందుతాడు. అంటే తాను పరబ్రహ్మమే అవుతూ ఉన్నాడు. ఈ విధంగా నమస్కారము మరి స్వస్వరూప సాక్షాత్కారానికే ప్రధానమైన కారణంగా ఉన్నది. ఇటువంటి ప్రవర్తన వల్ల తన యొక్క సహజమైనటువంటి స్వరూపాన్ని తాను చక్కగా చూడగలిగేటువంటి దానికి హేతువైనటువంటిది ఇటువంటి గురువు యొక్క సేవా భాగ్యము, ఆ భక్తి తత్పరత, ఆ వినమ్రమైనటువంటి ఆదేశాన్ని అనుసరించడం. ఈ విధంగా అని చెబుతూ అంటే ఈ ప్రకారంగానే గురుదేవుని అభివర్ణిస్తూ ప్రత్యేకంగా నమస్కారాల యొక్క ప్రయోజనాన్ని గురించి కూడా తెలియజేశారు అని చెబుతూ దౌర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం ఉరసా శిరసా దృశ మనసా వచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే. అంటే ఇప్పుడు సాష్టాంగ నమస్కారము 8 అంగముల చేత చేయబడేటువంటి నమస్కారము. ఏ విధంగా 8 అంగములు ఏమేమి భూమి కానాలి? చేతుల వలన, పాదములు, మోకాళ్ళ చేత, వక్షస్థలము చేత, శిరస్సు చేత, నేత్రాల చేత, వాక్కు చేత, మరి మనసు చేత. ఈ విధంగా చేయబడేటువంటి నమస్కారాలు అంటే 8 యొక్క అవయవాలతో కూడినది అవడం చేతనే సాష్టాంగ నమస్కారము అంటే మంచిగా హితముగా అష్టాంగ అంటే 8 రకాలైనటువంటి సాష్టాంగ గొప్పదైనటువంటి 8 అంగాలను కూడా భూమిపై అంటే శ్రీ గురుదేవుని పాద పద్మములపై ఆ కనులు ఒత్తుకొనుచు ఆ విధంగా చేసేటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అని చెప్పబడుతుంది. మరి అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి దండ ప్రణామం అని చెప్పుచూ ఉన్నారు కదా, సాష్టాంగ దండ ప్రమాణేన అంటున్నారు. దండ ప్రణామము అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి మొత్తం మరి అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే శరీరాన్ని భూమి మీద పడవేసి నమస్కారం చేయడం. ఆ విధంగా అంటే దాని అర్థం ఏమిటి అంటే శిష్యుడు తన యొక్క శరీరాన్ని కర్రలాగా భూమి మీద దీర్ఘంగా పడేసి నమస్కారం చేయాలి. అంటే పొడవాటి కర్రను మనం భూమి మీద పడేస్తే ఏ విధంగా మొత్తం కర్రంతా భూమిని ఆనుకుని ఉంటుందో అలాగే తన శరీరాన్ని సచిష్యుడైన వాడు అహంకారాదులు తొలగించుకోవడం కోసం, జ్ఞాన మార్గాన్ని సుభిక్షంగా పొందడం కోసం ఈ విధంగా దీర్ఘంగా శరీరాన్ని కర్రలాగా పడవేయాలి. ఆ విధంగా అంటే అభిమానరహితుడై దేహాభిమానరహితం అని జరిగిపోతుంది. అంటే నిరభిమాని అయి ఉంటాడు అనే అర్థం. ఆ విధంగా ఆ తర్వాత ఏం చేస్తాడు? తన యొక్క చేతుల చేత శ్రీ గురుదేవుని యొక్క పాద పద్మాలను స్పృశిస్తూ సున్నితంగా తన యొక్క మోకాళ్ళు, పాదాలు, వక్షస్థలము, శిరస్సు భూమి మీద బాగుగా తాకునట్లుగా చేస్తాడు. చేసి నేత్రాలను గురుపాదాల మీదనే ప్రసరింపజేసి అంటే గురుపాదాలనే చూస్తూ వాక్కుతో గురువుని యొక్క స్తోత్రాన్ని చేసి తన యొక్క పేరుని చెప్పుకుంటాడు, తన వంశం యొక్క పేరు చెప్పుకుంటాడు. అంటే మనం గుడిలోకి వెళ్ళి మన యొక్క ప్రవరణ గురించి చెప్పమను ఆ యొక్క పురోహితుని ద్వారా, ఆ పూజారి ద్వారా మన వంశ సంకల్పాన్ని గురించి తెలియజేయడము చేసినట్లుగానే తనకు తానే గురువు యొక్క పాదాల మీద పడి తన నామధేయాన్ని, తన యొక్క వంశక్రమాన్ని అంటే మనకంటే ముందున్నటువంటి వారు కూడా తరించిపోయేటువంటి అనుగ్రహం కలిగించమని
ఈ విధంగా గురువు స్వరూపమునందే మనసుని ఏకాగ్రము చేసి అందే ఏకము చేసి మరీ నమస్కరించవలయు. ఇటువంటి నమస్కారం మాత్రమే మరి మనల్ని ఉద్ధరిస్తుంది. ఏ విధంగా అంటే వాక్కుతో గురువు యొక్క స్తోత్రాన్ని చేస్తూ నామధేయాలను గురించి వంశాదులను గురించి చెప్పుకుంటూ మనసుని గురు స్వరూపమునందే ఏకము చేసి నమస్కరిస్తూ ఉండగా ఇట్టి నమస్కారమే ఏమవుతుంది? వందనం మోక్షదాయకం. ఇటువంటి లోపల నుండి కూడా పూనినటువంటి భక్తి ద్వారా, శ్రద్ధ విశ్వాసాల ద్వారా, అనన్యమైనటువంటి శరణాగతితో ఎవడైతే వేడుకుంటాడో తన యొక్క శరీరాన్ని కూడా భూమిపై కర్రలా వేసి నమస్కరించి నరభిమాని అయి ఎవడైతే నమస్కరిస్తాడో అటువంటి వానికి తప్పనిసరిగా మోక్షాన్ని కలిగించేటువంటి జ్ఞానాభివృద్ధి అనేటువంటిది జరిగిపోతుంది. ఇందువలన శ్రీ గురుదేవుని యొక్క దర్శనము, స్పర్శనము, సంభాషణలు అన్నీ కలుగుతాయి. అంటే శ్రీ గురుదేవుని యొక్కనే చూడగలుగుతాం. ఆయన మనల్ని స్పర్శించి మరి దీవిస్తారు. ఆయన యొక్క వాగమృతాన్ని కూడా సంభాషణ చేస్తారు. అటువంటి మహాభాగ్యాన్ని నిరంతరం కలిగేటువంటి వానికి ముక్తి పదము తప్ప మరి ఇంకొకటి ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాడు ముక్తత్వాన్నే ఆశించాడు, ముక్తత్వాన్ని చెందాలనే అటువంటి గురుభక్తిని సలుపుచూ ఉన్నాడు. అప్పుడు గురువు ఇచ్చేటువంటిది, తాను కోరేటువంటిది ముక్తత్వమే అయినప్పుడు అక్కడ ఉండేటువంటిది స్వస్వరూప జ్ఞానము. ఆ ముక్తత్వాన్ని పొందినప్పుడు నిఖిలమైన ఆనందము, అంటే శివము, అద్వయము, నిత్యము, శాంతము ఇదే మిగిలి ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.